గత ప్రభుత్వం రాష్ట్ర ప్రజలను మోసం చేసిందని ధ్వజమెత్తారు సీఎం రేవంత్ రెడ్డి. డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామని చెప్పి పేదల ఆశలను అడియాసలు చేసిందని విమర్శించారు. రాష్ట్రంలో 4 లక్షల ఇందిరమ్మ ఇండ్లు కట్టిస్తున్నామని, ప్రభుత్వ సంక్షేమ పథకాల్లో మహిళలను భాగస్వాములను చేస్తున్నామని చెప్పారు రేవంత్. పేదలకు ఇండ్లు ఇస్తామని, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కట్టిస్తామని ఆశ చూపించి ఆ ఆశ అడియాశలైనై వాళ్లకు మాత్రం ఇండ్లు రాలేదు. అందుకే మళ్ళీ మన ప్రభుత్వం వచ్చిన ఎంబడే మొదటి విడతగా 4.5 లక్షల ఇండ్లు దాదాపుగా 22,500 కోట్లతోని ఈనాడు మనం ఇండ్లు కట్టిస్తున్నాం. ప్రతి ఇంటికి 5 లక్షల రూపాయలు ఉచితంగా ఈ రోజు మనం ఇండ్లకు ఇస్తున్నాం. అందుకే ఈ రోజు మా ఆడబిడ్డల పేరు మీదనే ఇండ్లు మంజూరు చేస్తున్నాం. మా ఆడబిడ్డలకే పెట్రోల్ బంకులు ఇచ్చినాం. మా ఆడబిడ్డలకే 500 రూపాయలకు సిలిండర్ ఇచ్చినాం. మా ఆడబిడ్డలకే ఈ రోజు సోలార్ పవర్ ఉత్పత్తి చేసే అధికారం ఇచ్చినాం. ఆడబిడ్డలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణమే కాదు, బస్సులకు యజమానులను చేసినాం. అందుకే ఈనాడు మన ప్రభుత్వం ప్రజాపాలనలో, ఇందిరమ్మ రాజ్యంలో, సోనియా గాంధీ గారి నాయకత్వంలో ఈ దేశానికి రాష్ట్రపతిని చేసిన, ఈ దేశానికి ప్రధానమంత్రిని చేసిన, కేంద్ర మంత్రులను చేసిన, వివిధ రాష్ట్రాలలో మహిళలను ముఖ్యమంత్రులను చేసిన, ఈనాడు సీతక్కను, సురేఖమ్మను తెలంగాణ రాష్ట్రంలో మంత్రులను చేసిన, రేణుకా చౌదరి గారిని రాజ్యసభ, విజయశాంతి గారిని ఎమ్మెల్సీగా చేసిన అది కాంగ్రెస్ పార్టీ, సోనియా గాంధీ గారి నాయకత్వంలోనే మహిళలకు ఈ గౌరవం దక్కింది.